వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆపరేషన్ సింధూర్ పేరుతో మన వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులను చంపామని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ మన దేశం మీదకి దాడి చేస్తుంది. శత్రువుకి బలం పెరిగినప్పుడు మన మిత్రులు అని అనుకున్న వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చినప్పుడు అప్పుడు సామాన్య ప్రజలు ఏం చేయాలి? అర్జెంట్ గా ఏటీఎంస్ కి వెళ్లి 5,000 నుండి 10,000 రూపాయల దాకా లిక్విడ్ క్యాష్ ని దగ్గర పెట్టుకోవాలి. వెహికల్స్ అన్నింటిలో కూడా పెట్రోల్, డీజిల్ ఫుల్ ట్యాంక్స్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఏ నిమిషమైనా పెట్రోల్ రేట్లు పెరిగిపోవచ్చు. 2 నెలలకు సరిపడే మెడిసిన్స్ ని దగ్గర పెట్టుకోండి. తొందరగా చెడిపోయిన ఆహార పదార్థాలని స్టోర్ చేసి పెట్టుకోండి. ఇంకా వాటర్ కూడా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. మీ ఇన్వర్టర్లను, బ్యాటరీస్ ని, మొబైల్స్ ని ఎప్పటికప్పుడు ఫుల్ ఛార్జ్ ఉండేలా చూసుకోండి. అలాగే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మరియు పాస్పోర్ట్లను కూడా దగ్గర పెట్టుకోండి. అలాగే మీ స్నేహితుల యొక్క నెంబర్లని, ముఖ్యమైన వారి కాంటాక్ట్ నెంబర్లను కూడా ఒక పేపర్ లో రాసి చాలా భద్రంగా దాచిపెట్టుకోండి. అలాగే మెడికల్ కిట్స్ మరియు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాంటివి, టార్చ్ లైట్స్ ని, క్యాండిల్స్ ని, మ్యాచ్ బాక్స్ ని, లైటర్లను దగ్గర పెట్టుకోండి. బేసిక్ టూల్స్ ను కూడా దగ్గర పెట్టుకోండి. ఒక షార్ప్ నైఫ్, అతికించడానికి ఒక టేపు, గ్లూ, ఒక తాడు, ఇలాంటివి అన్నమాట. ఒక పెద్ద బ్యాగ్ లో బట్టలు, బ్లాంకెట్స్ సర్ది పెట్టుకుని రెడీగా ఉండండి. యుద్ధం వచ్చినప్పుడు భయపడకుండా ఇవన్నీ తీసుకుని సేఫెస్ట్ ప్లేస్ కి ముందుగా వెళ్ళాలి. దేశం మొత్తం ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరేం చేస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.